మహాకుంభమేళా ఏర్పాట్లు తుది దశకు చేరుకుంటున్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి 40 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రయాగ్రాజ్కు వచ్చే అవకాశం ఉండడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. భద్రత కోసం బలగాలతో పాటు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఈ నెల 13 నుంచి వచ్చే నెల 26 వరకు మహాకుంభమేళా జరగనుంది. ఈ సందర్భంగా ఏర్పాట్లపై సమీక్ష జరిపిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కుంభమేళాలో భాగంగా స్నానాలు ఆచరించే సమయంలో సాధువులు భక్తులపై పూలవర్షం కురిపిస్తామని తెలిపారు. ఏర్పాట్లన్నీ తుది దశకు చేరాయని చెప్పిన ఆయన భక్తుల విడిది కోసం 1,50,000 టెంట్లను సిద్ధం చేశామని చెప్పారు. కుంభమేళా సమయంలో పరిశుభ్రత ఉండేలా స్థానికులు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. భక్తుల భద్రతకే తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యమిస్తోందని ఆదిత్యనాథ్ తెలిపారు. 30 పాంటూన్ బ్రిడ్జ్లలో 28 బ్రిడ్జిల అమరిక పూర్తయిందని వెల్లడించారు. ఈసారి 12 కిలోమీటర్ల మేర తాత్కాలిక ఘాట్ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. భక్తుల తాకిడిని అంచనా వేసేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని చెప్పారు. ప్రయాగ్రాజ్ సుందరీకరణ దాదాపు పూర్తయిందని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. 200కు పైగా రహదారుల విస్తరణ సహా 14 పై వంతెనల్లో 13 పూర్తయ్యాయని చెప్పారు. కుంభమేళా సందర్భంగా 2000 డ్రోన్లతో క్షీరసాగర మథనం ఘట్టాన్ని ప్రదర్శిస్తామని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రయాగ్రాజ్కు ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను తెలిపేలా మరో షో నిర్వహిస్తామని పేర్కొంది. గంగా హారతిని వీక్షించేందుకు వర్చువల్ రియాలిటీ స్టాల్స్ ను ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. 45 రోజుల పాటు జరిగే కుంభమేళాలో 40 కోట్ల మంది పాల్గొనే అవకాశం ఉందని తెలిపింది. భారత్కు ఉన్న ఘనమైన సాంస్కృతిక వైభవాన్ని ఈ కుంభమేళా చాటుతుందని కేంద్ర సాంస్కృతిక శాఖ తెలిపింది. ఆన్లైన్ నుంచి వచ్చే బెదిరింపులను 56 మంది సైబర్ వారియర్స్ పర్యవేక్షిస్తారని వెల్లడించింది. కుంభమేళా సమయంలో 1000 సాధారణ రైళ్లతో పాటు 3000 ప్రత్యేక రైళ్లను నడుపుతామని రైల్వే ఉన్నతాధికారి తెలిపారు. ప్రయాగ్రాజ్ పరిసర ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్లలో 560 టికెట్ వితరణ కేంద్రాల్ని అందుబాటులో ఉంచామని చెప్పారు. వీటి ద్వారా రోజుకు 10 లక్షల టికెట్లు జారీ చేయొచ్చని వెల్లడించారు. భద్రత కోసం 1186 సీసీటీవీల్ని అమర్చామని, అందులో 116 కెమెరాలకు ఏఐ సాంకేతికత ఉందని రైల్వే ఉన్నతాధికారి తెలిపారు. ఘాట్లలో ఎక్కడైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే అదుపు చేసేందుకు 5 అగ్నిమాపక బోట్లను అందుబాటులో ఉంచుతున్నారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో నిర్మించిన ఈ బోట్లు త్వరలోనే ప్రయాగ్రాజ్కు చేరనున్నాయి. సంఘం ఘాట్లో ఈ బోట్లను మోహరించనున్నారు. బోటు 50 మీటర్ల దూరం వరకు నీటిని వెదజల్లగలదని అగ్నిమాపక బోట్ రూపకర్త రాజేంద్రగిరి తెలిపారు. దీపాలు లేదా ఏదైనా ఇతర కారణాల వల్ల అగ్ని ప్రమాదం సంభవిస్తే ఈ బోట్ సాయంతో అదుపు చెయ్యగలమని ఆయన చెప్పారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు మరో 10 మందిని బోట్లో తీసుకెళ్లొచ్చని వెల్లడించారు. భక్తుల కోసం వివిధ సంస్థలు సామాజిక వంటశాలల్ని ఏర్పాటు చేసి ఉచితంగా ఆహారాన్ని అందించనున్నాయి. రోజుకు 25 లక్షల మందికి ఆహారాన్ని అందించేలా మేళా మైదానంలో ఓ సామాజిక వంటశాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే అక్కడ కార్యకలాపాల్ని ప్రారంభించారు. అటు మహాకుంభమేళాకు అటల్ అఖాడాకు చెందిన సాధువులు చేరుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు వారిపై పూలు జల్లి స్వాగతం పలికారు. సాధువులు ఆయుధాల్ని చేతబట్టి హరహర మహాదేవ్ అని నినదించారు. అటల్ అఖాడాకు చెందిన దాదాపు 500 సాధువులు గుర్రాలపై మహాకుంభమేళా కోసం ప్రయాగ్రాజ్కు తరలివచ్చారు. వారి కోసం స్థానికులు దారి పొడవునా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాంస్కృతికం సహా ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని నిర్వహించారు.